అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కలిసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసం తన కోసం పదవిని ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు ఆయన. అదేవిధంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి పక్కన పెట్టండి, అభివృద్ధిలో ఏ విధంగా అన్యాయం చేశాడో, అభివృద్ధి పేరుతో ఏ విధంగా దోషిస్తాడో మొన్ననే కొత్త కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఏ విధంగా దోపిడీ చేశాడు ప్రజల సొమ్ము అన్న విషయాన్ని మీ ద్వారానే ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. రెండోది ప్రజల సొమ్ము దోషమే కాకుండా అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ రోజున బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూశారు, దేశం అంతా చూశారు, మీ ద్వారా కూడా అందరికీ తెలుసు. ఆ సందర్భంలో మేము కానీ జనసేన నాయకులు కానీ దానిపైన నిరసన చేస్తే ఆ రోజున జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళలను కూడా కర్రలతో రాళ్లతో కొట్టి దాడి చేశారు, మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో మా కాకినాడ నగరంలో ఏదైతే ఇక్కడ డ్రగ్స్ మాఫియాగా మారిపోతుంది, గంజాయి పెరిగిపోతుంది, దీన్ని అరికట్టాలని చెప్పేసి ఆ రోజు మా నాయకులు కానీ మేమందరూ కూడా ఒక పర్మిషన్ తీసుకుని కోర్టులోకి వెళ్ళి ఆ రోజున ఇక్కడికి వచ్చి మీ ద్వారా ప్రెస్తో మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ జరిగిన సందర్భంలో పార్టీ ఆఫీస్ మీదకి మీరందరూ ఉండగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దూరంపూడి చంద్రశేఖర్ అనుచరులు దాడికి రావడం జరిగింది. ఆ రోజు దాడి చేసినప్పుడు మీ అందరూ కూడా బయటకు వస్తే మా మీద కొట్టడానికి కూడా వచ్చారు, మీ అందరికీ తెలుసు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీ ద్వారా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. ఆ విధంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సంజయ్ నగర్లో 3 ఇల్లులు అర్ధరాత్రి రౌడీలు, గోండాలు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది, ధ్వంసం చేశారు, పడగొట్టేశారు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం సంత చెరువు ఆవరణలో ఎప్పుడో మేము పెట్టుకున్న విగ్రహాన్ని నైట్ మార్చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ విషయాలపైన కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజున పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, స్టేషన్ వైజ్గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం కేసు పెట్టడం కానీ వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే దూరంపూడి ఏదైతే చెప్పాడో ఆ పనే చేశారు తప్ప ఇటువంటి దౌర్జన్యాలు, రౌడీజం, గోండాయిజం పెరిగిపోతుంది, ఎరికట్టాలి, మాపై దాడి చేశారు, ఆఖరికి జనసేన నాయకులు, కార్యకర్తల మీద దాడి చేశారు, వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోలేదండి. మన కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక పక్కన కలెక్టర్ గారు మారారు, కొన్ని విషయాలు కంప్లైంట్ చేసి ఈరోజు ఎస్పీ గారికి స్వయంగా దీని మీద జరిగిన సంఘటనలన్నీ చెప్పి దానిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత దారుణం అంటే గతంలో కూడా మేము శాసనసభ్యులుగా పనిచేసాం. అనే ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి, ఇంకో మారచ్చు. కానీ ఏనాడు కూడా కాకినాడ నగరంలో ఈ విధంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు కానీ, రౌడీలను ప్రోత్సహించడం కానీ, గంజా కానీ, డ్రగ్స్ కానీ ఈ విధంగా ప్రోత్సహించడం అనేది కాకినాడ ప్రజలు ఈరోజు మనోభావాలు దెబ్బతింటున్నాయి, అదేవిధంగా ఆవేదన చెందుతున్నారని చెప్పి ఆ రోజు వాళ్ళ పక్షాన్ని నిలబడి మేము కార్యక్రమాలు చేపడితే మాపైన దాడి చేశాడండి. ఎంతో దుర్మార్గం అండి. ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ, ఎస్పీ కానీ ఎక్కడ కూడా స్పందించలేదు, వాళ్ళు చెప్పినట్టు చేశారు. అందుకే ఈ రోజున ఆధారాలతో జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. ఏ విధంగా దాడులు చేస్తారో, ఎవరు దాడులు చేస్తారో అన్నీ కూడా పెన్ డ్రైవ్స్ ఇచ్చాం, వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ సహా అన్నీ వారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున చూడండి ఇల్లులు ఎలా పడగొట్టేసట్టు అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని, అందరూ పడుకొని ఉంటాయి ఇంట్లో. ఆ సమయంలో
అన్ని కూడా పడగొట్టడం జరిగింది. దీనిపైన కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ పట్టించుకునే సందర్భం లేదు. చూడండి ఏ విధంగా కొట్టారో చూడండి, అందరినీ కూడా ఏ విధంగా కొట్టారో చూడండి. ఇవన్నీ కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక టెంపుల్లో దాక్కుంటే, గుళ్ళోకి వెళ్ళి కూడా ఈడ్చుకొచ్చి కొట్టారండి జనసేన వీర మహిళని కానీ కార్యకర్తలు కానీ. ఆ రోజు మీ అందరికీ తెలుసు, పార్టీ వేస్తారు నేను కానీ మా నాయకులు అందరూ కూడా బయట నుంచి మా మీద కొట్టడానికి వస్తే మా కార్యకర్తలు అడ్డుకున్నారు, మా కార్యకర్తలు కూడా కొట్టారు. ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయి. ఈ పేపర్లో అయితే మీకు మామూలుగా కనిపిస్తున్నాయి తప్ప, మీకు పెన్ డ్రైవ్లు ఇచ్చాం, వీడియో క్లిప్పింగ్స్లో చూడండి. అందులో చాలా స్పష్టంగా ఎవరు కొట్టారు, ఎవరు వచ్చారో దాడికి అందరూ కూడా అందులో కనిపిస్తారు. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాం. అందరు రౌడీలు, గూండాలు. కాకినాడ అభివృద్ధి పక్కన పెట్టేసి రౌడీల్ని, గోంజాలను ప్రోత్సహించి ఈ కాకినాడలో పరిపాలన చేశాడని 5 సంవత్సరాలు. ఈరోజు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే అనుచరులు ఆ రోజున ఈ విధంగా ప్రవర్తించారో చూడండి, వాళ్ళందరి మీద ఈరోజు అదే రౌడీ సీట్లు మళ్ళీ ఈరోజు తీసేశాడు. ఆయన రౌడీ సీట్ తీసేసి వెనకాల తిప్పుకున్నాడు. వాళ్ళందరూ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళపై కేసులు పెట్టి కాకినాడ ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలన్నదే నా ఆలోచన. స్మార్ట్ సిటీ తీసుకొచ్చామండి ఆ రోజున. కాకినాడ స్మార్ట్ సిటీ తీసుకుని స్మార్ట్ సిటీని గంజా సిటీగా, రౌడీల సిటీగా మార్చేసి ఈరోజు చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అందుకే మళ్ళీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ స్మార్ట్ సిటీని పూర్వవైపుని తీసుకొచ్చి కాకినాడ ప్రజలకి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని ఎస్పీ గారిని కోరడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పటికే తగ్గిపోయింది. మా ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పుడే గంజా వ్యాపారస్తులు పారిపోయారు. కానీ ఇంకా ఉన్నారండో, మూలాలు ఉన్నాయి. ఆ మూలాలు కూడా ఉండకూడదని చెప్పి ఇప్పటికే ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తానని చెప్పారు. అంటే పాత కొంతమంది అందరూ మారిపోతున్నారు. ఇప్పుడు అధికారులు కూడా మారుతున్నారు. కొత్త ఎస్పీ గారు వచ్చారు, కొత్త డిఎస్పీ గారు వస్తారు, కొత్త సీఏలు వస్తారు, అందరూ మారుతారు. వ్యవస్థ మారుతుంది. అన్నీ కూడా కలెక్టర్ గారు మారారు, అందరూ మారారు. ఈరోజు అన్నీ కూడా ఎక్కడైతే జరుగుతున్నాయో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రోజే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, దూరంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీ ద్వారా మీడియాలో వస్తుంటే పట్టించుకునే సందర్భాలు లేవు. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిగా డంపింగ్ యార్డ్ దగ్గరికి మీ అందరినీ తీసుకెళ్ళి ఆ రోజున గంజా ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు, డంపింగ్ యార్డ్లోంచి చెత్త వెహికల్స్లో పెట్టి పంపిస్తున్నాడు, డెలివరీ ఇస్తున్నాడు అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున. అదే రోజు ఎస్పీ గారితో చెప్తే 7గురిని పట్టుకున్నారు ఆ రోజు నైట్. మీకు అందరూ తెలుసు. డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి పంపించి వ్యవహారం చేశాడండి ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవన్నీ మీకు తెలుసు. చూసి స్పందించారు. ఏ విధంగా చేయాలన్నది పోయాను అంటలేదు. ఆల్రెడీ కొంతమంది వ్యాపారస్తులు అయితే ఊరిదులు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాగ ఈ దొరికితే ఒక ఆలోచన ఉంది కదా. ప్రభుత్వం మారింది, చంద్రశేఖర్ రెడ్డి లేడు ఇప్పుడు ఎమ్మెల్యేగా. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం ఏదో చేసుకున్నప్పుడు ఎమ్మెల్యేగా లేడు, ప్రభుత్వం లేదని చెప్పి కొంతమంది దూరం అయిపోయారు. కానీ ఇంకా మూలాలు ఉంటాయి, అక్కడక్కడ ఉంటారు, నేను ఉండాలని అంటలేదు. అది కూడా లేకుండా గంజా లేని రాష్ట్రంగా, గంజా లేని కాకినాడగా ఈరోజు ప్రజలకి ఒక మంచి జరగాలని ఆలోచనతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే పనిలో ఉన్నారు. గంజా ఎక్కడ దొరికినా ఊరికనే ప్రసక్తే లేదు. రౌడీలు ఉండకూడదు, గూండాలు ఉండకూడదు, దౌర్జన్యాలు ఉండకూడదు. ఈరోజు కాకినాడ ప్రశాంతమైన వాతావరణం రావాలని కోరుకుంటున్నాను.